గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో డిమేట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్కి ఆటోమేటిక్గా ఈ యొక్క మెసేజ్ పాపప్ వస్తుందండి. సో 9 out of 10 ఇండివిజువల్ ట్రేడర్స్ ఇన్ ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ అండి. సో ఇంకా నెట్ లాసెస్ అన్నట్లుగా, కాకపోతే ఏంటంటే దీని గురించి మనం అంతా వర్రీ అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఏమైతే రికమెండేషన్స్ ఇస్తున్నామో మంచి స్ట్రైక్ రేట్తోనే హిట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే స్టాక్ అండ్ ఆప్షన్స్ కొంచెం ఎమోషన్స్ క్యారీ చేసి మీరేందంటే అది పర్టికులర్ డే అనేది ఏదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది మీరు జస్ట్ ఇదేంటంటే 7 days కాంట్రాక్ట్, 2 weeks కాంట్రాక్ట్, 1 month కాంట్రాక్ట్ కాబట్టి సో ఆ కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈవెన్ ప్రీమియం డికే అనేది ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఏంటంటే ఆప్షన్ సెగ్మెంట్ కొంచెం డేంజరస్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఈక్విటీ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి. సో ఏంటంటే అందువల్ల ఏంటంటే దీన్ని మీరు టచ్ చేసేటప్పుడు కొంత మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటేనే మనం ఎంటర్ అవుతాము. అందువల్ల ఏంటంటే ఈ యొక్క మెసేజెస్ గురించి మనం భయపడాల్సినంత అవసరం లేదు. మనం వచ్చేసి మార్కెట్లో మంచిగానే మన రికమెండేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి, అది మీరు కూడా చూస్తున్నారు. ఓకే, సో జస్ట్ ఈ మెసేజ్ వస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదనేది నా యొక్క పాయింట్ అండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ నిన్న ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి లెవెల్స్ చూద్దాం. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే నిన్న మనకి గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు ప్రస్తుతం ఏంటంటే 24,380 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ యూరోపియన్ మార్కెట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. ఇంకోటి వచ్చేసి మనకి యుఎస్ మార్కెట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ న్యూట్రల్గానే ట్రేడ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఇది ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండి. అండ్ మోర్ ఓవర్ మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాము. మన మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ 24,320 దగ్గర మనకి క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, నిఫ్టీ 24 దగ్గర 24,330 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ వచ్చేసి. అండ్ మోర్ ఓవర్ మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,470 దగ్గర అనేది క్లోజ్ అయింది. ఓకే, 52,470. సో ప్రస్తుతం మనం వచ్చేసి మన ఆప్షన్ చైన్ డేటా కూడా గమనిద్దాము. ఎప్పుడైతే మనకి 24,300 దగ్గర మనకి క్లోజ్ అయింది కాబట్టి మోస్ట్లీ మనకి ఏంటంటే 24,400, 24,500 ఈ లెవెల్స్ ఈవెన్ మొన్న కూడా మనం డిస్కస్ చేసాము. ఈవెన్ డౌన్ సైడ్ వచ్చేసి 24,200 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ మనకి ఎంతవరకు హార్న్ అవ్వచ్చు అనేది ఒకసారి మన చార్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో నాకు ఇక్కడ ఏంటంటే మోర్ ఓవర్ కొంత పాజిటివ్ ట్రెండ్ అయితే లాస్ట్ ఒక 30 minutes క్యాండిల్ చూసినట్లయితే మనకి లాస్ట్ 30 minutes ఇది వచ్చేసి మనకు కొంత పాజిటివ్ సెగ్మెంట్ అనేది కనిపిస్తుంది. మార్కెట్లో కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది ఈరోజు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇక్కడ చూడండి 1 to 2 క్యాండిల్స్ అనేది. కాకపోతే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటున్నాం, నేను స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెడతాను. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ఒక ఏబీసీ ప్యాటర్న్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. ఏబీసీ ప్యాటర్న్ ఫార్మేషన్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే నేను మోస్ట్లీ ఈరోజు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం నాకు దీని యొక్క హై నేను వచ్చేసి ఇది వచ్చేసి నాకు ఎంట్రీ పాయింట్ అండి. యాజ్ లాంగ్ యాజ్ దీని యొక్క ఎబో అంటే 24,320 ఎబో ఉన్నంతసేపు నేనైతే దీన్ని మార్కెట్ బుల్లిష్గానే కన్సిడర్ చేస్తున్నాను. విత్ స్టాప్ లాస్ ఆఫ్ 24,289. ఓకే, 24,289 ఇది నేను వచ్చేసి బుల్లిష్గానే కన్సిడర్ చేస్తున్నాను యాజ్ లాంగ్ యాజ్ మనకి 24,320 ఉన్నంత సేపు. ఓకే, 24,320 ఉన్నంత సేపు. అండ్ ఒకవేళ మార్కెట్ వచ్చేసి నాకు ఫాల్ అనేది కనిపిస్తే మాత్రం నాకు మోస్ట్లీ ఈ లెవెల్స్ అయితే క్రాస్ అవ్వాలండి. ఏ లెవెల్స్ అంటే మాత్రం నాకు ఈ లెవెల్, అట్లీస్ట్ ఈ లెవెల్ అన్న నాకు క్రాస్ అవ్వాలి. 24,270 ఈ లెవెల్ క్రాస్ అయితే నేను ఇక్కడ పుట్ ఆప్షన్కి వెళ్తాను. అప్పుడు దాకా నేనైతే మార్కెట్లో దీని యొక్క ఎబో ఏదైతే ఉందో నేను మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుందని అనుకుంటున్నాను. 24,320 ఎబో. ఓకే, అది మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. సో ఒక నేను వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక అప్ సైడ్ నుంచి మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో దగ్గర మనకి 52,700 నుంచి లెవెల్స్ నుంచి మనకి 52,250 లెవెల్స్. సో 500 points దాకా మనకు కరెక్షన్ అయితే వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకు కొంత రికవరీ అనేది లాస్ట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొంత రికవరీ అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ నేను కనుక ఎంటర్ అవ్వాలంటే మాత్రం దీనిలో 52,520 ఈ లెవెల్స్ నేను అప్ సైడ్ ఎంటర్ అవుతాను. సో ఈ లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే నేను సిఈ బై చేస్తాను. సో
సిఈ బై చేస్తాను. నాకు స్టాప్ లాస్ వచ్చేసి ఇది పెట్టుకుంటాను 52,350. ఓకే. సో నియర్ అబౌట్ 150 పాయింట్స్ దాకా ఉంది. ఇంకా మనకి ఏదన్నా తక్కువలో కనుక స్టాప్ లాస్ ఉండగలిగితే మాత్రం అది నేను మీకు కూడా చెక్ చేస్తాను. ఇది వచ్చేసి మేజర్, ఇక్కడ వచ్చేసి మేజర్ ఫస్ట్ సపోర్ట్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. 52,450 లెవెల్స్ ఫస్ట్ సపోర్ట్ తీసుకొని మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే. సో అండ్ ఒకవేళ ఇంకా నాకు కరెక్షన్ రావాలంటే మాత్రం నాకు ఈ లెవెల్స్ అయితే 52,250 లెవెల్స్ అనేది డౌన్ కనుక మనకి క్లోజ్ అయితే మాత్రం నేను అప్పుడు నెగిటివ్ ట్రెండింగ్కి వెళ్తాను. ఓకే. నెగిటివ్ ట్రెండింగ్కి వెళ్తాను. మీరు లెవెల్స్ అయితే ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. మేజర్గా మనం చూసినట్లయితే ప్రస్తుతం వచ్చేసి నేను ఐటీ ఒకటి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. ఇంకోటి మనకి పూనావాలా వచ్చేసి కొంత ఇప్పుడు మనకి మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. పూనావాలా వచ్చేసి ఇప్పుడు మనకి ఆల్ టైమ్ హై నుంచి మనకి ఇప్పుడు మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఆల్ టైమ్ హై అంతా 520 ఉంది. సో ఇప్పుడు కొంచెం మూమెంటం స్టార్ట్ అవుతుందండి. నేను పూనావాలా మీద అయితే మంచి స్ట్రాంగ్గా ఉన్నాను. మీరు ఒక 2-3 మంత్స్కి మీరు హోల్డ్ చేసుకున్నా నాకు తెలిసి మినిమం 25% అయితే రిటర్న్స్ అయితే వస్తాయి పూనావాలా ఫైనాన్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మోర్ ఓవర్ నాకు వచ్చేసి ఇది యాక్సిస్ బ్యాంక్స్లో లార్జ్ క్యాప్స్లో వచ్చేసి నేను యాక్సిస్ బ్యాంక్ మీద బుల్లిష్గా ఉన్నానండి. ఎందుకంటే మనకి సిటీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. సో ఏమైతే సిటీ బ్యాంక్కి ఫండ్ రైజింగ్ చేశారో అది కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. సో అక్విజిషన్ అయిపోయింది. సో ఇప్పుడు సిటీ బ్యాంక్ టర్న్ ఓవర్ కూడా యాక్సిస్ బ్యాంక్లో మనకి రిఫ్లెక్ట్ అవుద్ది కాబట్టి మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తుంది. అండ్ నాకు వచ్చేసి ఈ లెవెల్స్ అయితే 1320 ఈ లెవెల్స్ అయితే క్రాస్ అయ్యేటట్టు మనకి ఈరోజు కనిపిస్తుంది. మీరు ఏంటంటే మేజర్గా ఒక 5 to 10 పాయింట్స్ స్టాప్ లాస్తో మీరు ఇది ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు యాక్సిస్ బ్యాంక్. ఓకే. అండ్ మోర్ ఓవర్ మీరు ఈవెన్ బ్యాంక్స్లో నేను అది కాక ఇంకోటి పెన్నీ క్యాప్ చెప్పాను ఎస్ బ్యాంకు, అది మీరు ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎంఎస్ ఫార్మా అండి. ఈ ఎస్ఎంఎస్ ఫార్మా మంచి బుల్లిష్ ప్యాటర్న్ మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి ఏపీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మంచిగానే పర్ఫామ్ చేసింది. సో మనకి దగ్గర 180-190 లెవెల్స్ నుంచి మనకు వచ్చేసి ఇప్పుడు 260 లెవెల్స్ దాకా. కాకపోతే ఇందులో కొంత కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైతే దీన్ని హోల్డ్ చేస్తున్నారో 262 స్టాప్ లాస్ పెట్టుకొని మనకు దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 242 దాకా చూపిస్తుంది. సో ఒక 5-6 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని మీరు సెల్ చేయండి అండి. ఇది ఎస్ఎంఎస్ ఫార్మా సెల్ చేయండి. ఓకే. ఎస్ఎంఎస్ ఫార్మా సెల్ చేయండి. అండ్ మోర్ ఓవర్ నాకేంటంటే ఈ టాటా పవర్లో వచ్చేసి కొన్ని డేస్ నుంచి అసలు మూమెంటం అనేది లేదు. అందులోనూ కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నేను టాటా పవర్ ఏంటంటే ఎంత మనకి ఫాలో అవుతూ ఉంటే మాత్రం నేను అంతా యావరేజ్ చేస్తుంటాను. టాటా పవర్ అయితే నేను దిస్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. నేను ఎంత పడతా ఉంటే మాత్రం నేను, ఎందుకంటే ఇది 200 లెవెల్స్ 150-100 లెవెల్స్ నుంచి కూడా అబ్జర్వ్ యాడ్ చేస్తూ వస్తున్నాను. ఇది మీరు ఏంటంటే ఫర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ మీరైతే యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో మన లెవెల్స్ అయితే మీకు క్లియర్గా చెప్పానని నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అప్ సైడ్, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి డౌన్ సైడ్ విత్ స్టాప్ లాస్, అదైతే మీరు ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.